హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మా దగ్గర వెదర్ అయితే మాత్రం ఎలా ఉంది, ఎంత వర్షం పడుతుందో. నేనైతే మాత్రం పూజకి ముందు రోజే ఇవన్నీ సెట్ చేసుకుంటాను. అమ్మవారికి కావాల్సిన సింగార్ ఐటమ్స్ అన్నీ కూడా చేసుకొని ముందే లేఅవుట్ చేసుకుంటాను. అన్నీ కరెక్ట్గా సెట్ చేస్తాను. ఇలాగా అలా అయితే మన పని తొందరగా అయిపోతుంది అనమాట. పూజ కూడా సింపుల్గా తేలిపోతుంది, లేదంటే మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. నేనైతే ఒక్కొక్క ప్యాకెట్ అలా చేసుకుంటాను ప్రతిదీ కూడా. సో తెల్లవారి మార్నింగ్ అవ్వగానే ఇంకా మా వారితోని ఇంకా పూజకి అమ్మవారి కటన్ని సెట్ చేయమని చెప్తున్నాను. ఇదైతే ఆన్లైన్లో బుక్ చేశానండి, చాలా బాగా వచ్చింది, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. చూడండి మా వారితో ఎలా కష్టపెట్టేస్తున్నాను నేనైతే మాత్రం ముందు రోజు. సో ఇలా మార్నింగ్ అంతా ఇలా కడిగేసుకున్న తర్వాత ఇంకా గుమ్మాలకి బొట్లు అన్నీ కూడా పెట్టుకుంటాను. తర్వాత అయితే మాత్రం కానీ ఆ రోజు నైట్ ఫుల్ వర్షం వచ్చేసింది. దానివల్ల మళ్ళీ నేను మార్నింగ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ముందు రోజు చేసుకున్నాను సార్, నైట్ కూడా అలానే వర్షం బాధేసింది. నాకు డబల్ పని అయిపోయిందన్నమాట. ఇంకా ముందు రోజు మనం నానబెట్టుకోవాల్సిన సామాన్లన్నీ కూడా నేనైతే చెప్తున్నాను. ముందు రోజు అయితే శనగలు, మినపప్పు, శనగపప్పు ఇవైతే మాత్రం నానబెట్టుకోవాలి. శనగపప్పు అయితే మాత్రం బోర్లకి, శనగలు వాయనానికి కొంచెం, అమ్మవారికి నైవేద్యానికి, ఇంకా మినపప్పులు మినుములతో గారెలు వండుతాం కదా, వాటికి బెల్లం గారెలకి అన్నీ అనేసి ముందు రోజు నానబెట్టుకోవాల్సిన ఐటమ్స్ అయితే మాత్రం ఇవి. నేనైతే ఇలానే చేసుకుంటాను. ముందు రోజు అంటే నేను మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 11 అయింది అనమాట నేను పని అంతా చేసేటప్పటికి. సో ఇవన్నీ నైట్ 11 నానబెట్టాను. ఇంకా ఒక తర్వాత అయితే మాత్రం నేను 3 లేసిపోయాను. ఇంక ఇలా అయితే అమ్మవారి కటన్ అయితే మాత్రం సెట్ చేసుకున్నాను. కానీ ముందు రోజు నైటే నా శారీ డ్రాపింగ్ అంతా కూడా నేను సెట్ చేసుకుంటాను. లేదంటే అప్పటికప్పుడు పట్టు చీరలు అనేవి వంగవు కదా, కట్టుకోవడం కూడా నీట్గా రావు, బాగుండదు. సో నేనైతే మాత్రం ఇలా శారీ అయితే కట్టుకుంటాను, ఇలా అయితే డ్రేప్ చేసుకుంటాను. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, పూజలకైనా, వ్రతాలైనా, ఇంకా అన్నవరం వెళ్ళాలన్నా సరే కూడా నేను ముందు రోజే సెట్ చేసుకుంటాను అన్నమాట. దాన్ని ఫోల్డింగ్ చేసి పెట్టేసుకుంటాను, లేదంటే త్వరగా పని అవ్వదు. మా వారికి ఏంటంటే టైంకి టైం సెట్ చేసి ఉండాలి. ఇంకా ఆర్మీ వాళ్ళంటే ఇంకా వాళ్ళ టైమింగ్స్లోనే మనం సెట్ చేసేయాలి, పూజకి కరెక్ట్గా ఉండాలి కదా. నేనైతే మాత్రం మా ఆయన కొన్ని టైంలోనే పూజ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తనకి టైమింగ్స్ దొరకవు కదా, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి 8:30 కల్లా. సో నేనైతే మాత్రం అందుకే త్వరగా లేచి అన్ని వంటలు అన్నీ చేసుకోవాలని ముందు రోజు శారీ డ్రాపింగ్ కూడా ముందు రోజు సెట్ చేసుకుంటాను. ఇలా మీరందరూ ఇలానే చేసుకుంటారా? చేసుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మాత్రం ఇలా సెట్ చేసుకుంటాను. పట్టు శారీలు అయితే మాత్రం, సిల్క్ శారీస్కి అయితే మాత్రం ఇలా ఏం సెట్ చేసుకోను. ఇంకా టైం చూడండి అంత అయింది. నా టైం అయితే మాత్రం నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా లేసిపోయాను, ముగ్గులు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. గుమ్మాలకి పసుపు బొట్లు అన్నీ కూడా ఇంకా నీట్ అండ్ క్లీన్గా పెట్టేశాను. ఇలా మంచిగా రంగు బొట్లు గట్ట అన్నీ పెట్టేసుకుని శుభ్రం చేసుకున్నాను. ఇంకా పూజకి కావాల్సిన నా నైవేద్యాలకైతే ప్రిపేర్ చేయడానికి ఇంకా అగ్నిదేవుడికి అయితే పూజించుకొని ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేస్తాను. ఆ రోజు వంట త్వరగా కావాలి అనేసి ముందుగా కొంచెం ప్రార్థన చేసుకుని అయితే మాత్రం చేస్తాను. అలా అయితే నా వంట కూడా త్వరగానే తేలిపోతుంది. ఏంటో మన నమ్మకమో ఏంటో మరి నాకు తెలియదు. సో నేనైతే మాత్రం అలానే చేస్తాను. ఇంకా పూజ అయితే అసలు ఎప్పుడైనా సరే ఏ వ్రతాలు పూజలు చేయాలనుకుంటే మాత్రం మన నైవేద్యాలు ఏదైతే డిఫికల్ట్గా ఉంటుందో ఫస్ట్ దాన్నే స్టార్ట్ చేయాలి. అప్పుడైతే మాత్రం మన వంటలు త్వరగా అయిపోతాయి. నేనైతే మాత్రం అలానే చేస్తాను. సో నేనైతే ముందుగా పూజ చేసుకుంటాను. బ్రహ్మోత్సవంలోనే పూజ అయితే మాత్రం కంప్లీట్ చేస్తాను. ముందు మన దేవుడి దగ్గర అయితే మాత్రం ముందుగా పూజ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత ఏ వ్రతమైనా సరే తర్వాత వేరేగా పెట్టుకుంటాం కదా. నేనైతే మాత్రం ముందు పూజ చేసిన తర్వాత ఇంకా నైవేద్యాలు అన్నీ వండుకుంటాను అనమాట. నార్మల్గా ఇంట్లో పూజా విధానం చేసేసుకొని ఇంకా అన్నీ ఇలా చేసేస్తానమాట. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. నాకైతే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది వెదర్ అంతా. ఇంకా తులసమ్మకి కూడా పూజ చేసేస్తున్నాను. ఇంకా నేను పూజ చేసేటప్పటికైతే 4:30 అయిపోయింది. ఇంకా స్నానం చేసి ముగ్గులు పెట్టి ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా 4:30 అయిపోయింది. ఇంకా తర్వాత అయితే మాత్రం వంటలు స్టార్ట్ చేశాను, నైవేద్యాలు. ఇలా అయితే అమ్మవారికి ఇంకా పూజ చేస్తున్నాను. మాకేంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు సూర్యదేవుడు. సో ఇంకా నేనైతే తూర్పు దిక్కు తిరిగి ఇంకా అతనికి కూడా హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. నేనైతే ఇలా చేసుకుంటాను మా ఇంట్లో పూజ. మీరందరూ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.
మా ఇంటి ముందు ఇలా ముందు రోజే వర్షం ఫుల్ బాధిందని చెప్పాను కదా. సో ఇప్పుడైతే నేను తెల్లారి లేచి ఇలా ముగ్గులు పెట్టుకొని నీట్గా పెట్టుకున్నాను అనమాట. దేవుడి దయ వల్ల నా పూజ ఫలితం ఏటో మరి తెలియదు, కానీ ఆ రోజైతే మాత్రం వర్షం పడలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంకా ముగ్గులన్నీ ఇంకా బాగా తెల్లగా ఉన్నాయన్నమాట. లేదంటే అస్సలు ముగ్గులన్నీ చెరిగిపోదును. నాకు అస్సలు నచ్చదనమాట. శ్రావణ శుక్రవారం పూట మంచిగా ఇంటి ముందు ముగ్గులు అలా పసుబొట్లు ఉంటే నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా పాజిటివ్గా ఉంటుంది. సో ఇంకా నీకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక టేబుల్ మీద లేఅవుట్ చేసుకున్నాను. ఇలా అయితే మరి ఏది మిస్ అవ్వకుండా పూజలో ఏది కావాలన్నా పక్కనే పెట్టుకోవచ్చు కదా, అందుకనేసి ఇంకా అమ్మవారికి కావాల్సిన గాజులు, సింగార ఐటమ్స్ మొత్తం అన్నీ, గాజులు, గోల్డ్ రంగు మొత్తం అన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నాకైతే ఆ రోజు మాత్రం కలశానికి ఒకటి అమ్మవారికి బొమ్మక్క కట్టేశాను. ఇంకొక కలశం లేదు. ఇంక ముందు రోజే మట్టి కలశం అయితే తెచ్చుకున్నాను. మట్టి కలశం పెట్టుకున్నాను అనమాట. ఇంకా నైవేద్యాలు అన్నీ పూజ సామాన్లు పక్కనే పెట్టుకొని పూజకైతే రెడీ అవుతున్నాను. నేనైతే మాత్రం పెట్టుకున్నాను. వంటలన్నీ కూడా చేసేసాను అనమాట. ఇంకా అమ్మవారికి ఇంకా దీపారాధన మొత్తం కొంచెం బియ్యం వేసేసి పీఠం మీద ఇంకా అమ్మవారి నా దగ్గర స్వామి గణేష్ అండ్ లక్ష్మీ విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా పెట్టుకున్నాను. ఒక లోటస్ పళ్ళెం ఉందన్నమాట. అందులో పెట్టేసి ఇంకా అమ్మవారిని అందులో కొంచెం పిడికిడి 2 పిడికిళ్ళ బియ్యం వేసేసి అమ్మవారిని అయితే అందులో ఆ విగ్రహాన్ని ప్లేట్తో అలా పెట్టేస్తానన్నమాట. ఇంకా పువ్వులతోని అన్నిటితోని అర్చన చేసుకుంటాను అమ్మవారిని, అయ్యవారిని. సో ఇలా అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఆ రోజు పూజకి అయితే మాత్రం చక్కగా ఆడియో పెట్టేసుకున్నాను. ఆడియో పెట్టుకొని చక్కగా పూజ అయితే తయారు చేసుకుంటాను అనమాట. ఇంకా కమల గింజలు, గోమతి చక్రాలు అండ్ కోడి ఇవన్నీ పెట్టుకొని అమ్మవారిని అయితే ఆ రోజు అందంగా అలంకరించుకుంటాను అనమాట ఆ పళ్ళాన్ని. ఇంకా ప్రతీదీ ఇంకేది మర్చిపోకుండా అయితే మాత్రం నేను పక్కనే పెట్టుకున్నాను. ఇంకా దీపారాధన అయితే షేర్ చేస్తున్నాను. స్వామివారు చెప్తున్నారు పక్కన. సో ఇంకెందుకు బుక్ చదువుతుంటే ఇంకా అమ్మవారి మీద ధ్యాస ఉండదు కదా, అందుకనేసి నేను ఆడియో పెట్టేసుకున్నాను అనమాట. ఆడియో పెట్టుకొని అతను ఏమేమి చెప్తున్నారో అలా చేస్తూనే ఉన్నాను. ఏది మిస్ అవ్వకుండా చాలా బాగా అయింది పూజ అయితే మాత్రం. ఇది వస్త్రం కోసం తయారు చేస్తున్నాను పత్తిని. కానీ ఇక్కడ పత్తి మనలా మన సైడ్లా లేదన్నమాట, నార్మల్గా ఉంది. అది మాటికి ఊడిపోతూనే ఉంది. నాకు వస్త్రయుగ్మం చేయడానికి అయితే మాత్రం చాలా టైం పట్టిందనమాట. ఇంకా పసుపు గణపతిని అయితే ముందుగా చేసుకుంటున్నాను. మనం ఏ పూజ చేసినా సరే ముందు గణేశుడికి మాత్రం పూజ ముందు చేయాలి కదా. సో ముందు గణపతి ఆరాధన చేసుకొని దీపం పెట్టుకొని ఒక తాంబూలం కూడా ఇచ్చుకుంటాను. ఇచ్చుకున్న తర్వాత ఇంకా మన కలశం పూజ ఉంటుంది. తర్వాత అయితే మాత్రం అమ్మవారిది ఇంకా అత్తరు అన్నీ వేసుకొని జవ్వాది పొడులతోని ఇంకా అత్తరుతోని సుగంధిని కదా, సువాసిని కదా అమ్మవారు అంటే. ఇంకా ఆమెకి అన్నీ ఆ సువాసనలు ఇచ్చేవంటే ఇష్టం కాబట్టి నేను అత్తరు అవన్నీ కూడా తెప్పించుకున్నాను ముందు రోజే. అన్నీ తెచ్చుకొని ఇంకా అమ్మవారి మీద అలానే నేను తయారు చేసుకున్న విగ్రహం మీద కూడా అన్నీ వేసేసి ఇంకా కలసంతా బొట్లు వేసి మొత్తం ఆ ప్లేస్ అంతా ప్రోక్షణ చేస్తున్నాను. ఇంకా ఆచమనం చేసిన తర్వాత అయ్యవారు ఆచమనం చేయమని చెప్తున్నారు. ఇంకా ఆచమనం చేస్తున్నాను. ఇంకా మా వారైతే మాత్రం పక్క నుండి ఇంకా డెకరేషన్ చేస్తూనే ఉన్నారు. ముందు రోజు నైట్ అంతా రాలేదనమాట. ఆ రోజు మొత్తం డెకరేషన్ అంతా ఆ తర్వాత రోజు మార్నింగ్ వచ్చారనమాట. 4:30 కల్లా వచ్చేసారు. ఇంకా నాకు ముందు రోజు ఏ సాయం చేయలేదు కదని ఇంకా త్వరగా వచ్చి ఆ అరటి చెట్లు అన్ని తెచ్చి అలా డెకరేషన్ చేశారు. ఆ కటన్ కూడా కట్టేశారనమాట ముందు రోజు కటన్ అయితే మాత్రం. లేదంటే అసలు పని అవ్వకపోతుంది నాకైతే మాత్రం. తను ముందు రోజు చేసేయడం వల్ల నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయి త్వరగానే అయిపోయింది, లేకపోతే ఈరోజు డ్యూటీ పడినందుకు ఇంకా నాకు పూజ ఇంకా బాగా లేట్ అయిపోద్ది అనుకున్నాను. కానీ ఇంకా ఆ రోజు చాలా చక్కగానే జరిగింది. ఇంకా నేను ఎక్కడ కోప్పడతాననేసి అని పూజకి ఏంటో తెలియదు, మా వారికి అయితే మాత్రం పూజ ఉన్న రోజు మాత్రం, నాకు పూజ ఉన్న రోజే మా వారికి ఏదో ఒక డ్యూటీ పడుతూ ఉంటుంది అనమాట. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. కానీ అలానే డ్యూటీ పడుతుంది, మళ్ళీ అవకాశం కూడా వస్తుంది. తన మధ్యలో వస్తారు, వచ్చి 2-3 మినిట్స్కైనా సరే వచ్చి ఇలా పూజ చేస్తారనమాట. అందుకనేసి అయితే మాత్రం నేను ఆ రోజు ద్వారం మాత్రం కుడి చేతికే కట్టుకున్నాను. అదే హస్బెండ్ ఉంటే పక్కనే ఉండి మనం వ్రతం చేసుకుంటే మాత్రం మనం ఎడమ చేతికే కట్టుకోవాలి, ఆడవాళ్ళు అనేవాళ్ళు మాత్రం. ఇంకా అందువల్ల నేను కుడి చేతికి తోరణం కట్టుకొని పూజ చేశాను. ఎందుకంటే ఒకదాన్నే చేశాను కదా. తర్వాత వచ్చారు మా సార్ అయితే మాత్రం. ఇంకా తను కూడా కూర్చోడానికి అవ్వలేదన్నమాట. మాటికి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా నేనైతే దీపారాధన అన్నీ చేసేసి ఇంకా ధూప నైవేద్యాలు అన్నీ పెట్టాను అన్నమాట.
ఇలా అయితే నా పూజ చేసుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా నేను పిలిచిన వాళ్ళందరూ కూడా వాయినాలకి చాలా చక్కగా వచ్చారనమాట. అంత మంచి మహాలక్ష్మి చూసి కూడా నాకు చాలా బాగా అనిపించింది నా పూజకైతే మాత్రం. సో ఇంకా అమ్మవారిని అయితే మాత్రం బొట్లు పెట్టుకుంటున్నాను. చూడండి మా అమ్మవారు అయితే ఎలా ఉన్నారు, మీకు అందరూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారిని అయితే మాత్రం ఇలా అలంకరించుకున్నాను. అమ్మవారికి బొట్టు పెట్టగానే ఎంత అందంగా ఉన్నారు కదా అమ్మవారు అయితే మాత్రం. ఇలా శారీ కూడా కట్టేసి అందంగా అలంకరించుకున్నాను. నా దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో వాటితో అయితే మాత్రం నాకు ఉన్నంతలో అమ్మవారికి నేను మనస్ఫూర్తిగా సంతృప్తిగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా కలసం పూజ చెప్తున్నారు అయ్యవారు అయితే మాత్రం. ఇంకా కలసంలో వేసుకోవాల్సిన లవంగాలు, యాలకులు, రాగి పాత్ర అన్నీ వేసుకొని పసుపు, కుంకుమ అన్ని జవాది పొడులు వేసి ఆ కలస పూజ అయితే చేస్తాము. ఇంకో కలసాన్ని అయితే మాత్రం పెట్టి స్థాపన చేసుకున్న తర్వాత దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని జాకెట్ ముక్క కూడా ఒకటి పెట్టుకోవాలన్నమాట. దాని మీద గాజులు కూడా పెట్టుకొని పూజ అయితే చేస్తాము. ఇంకా మన గోత్రం, మన పిల్లలు, మా వారి గోత్రం, ఆ రోజు ఏంటి తిథి నక్షత్రం అన్నీ చెప్పుకొని ఇంకా పూజ అయితే మాత్రం అలా చేస్తూ ఉంటాము. ఇంకా తర్వాత అయితే మాత్రం కలసం మీద చేపెట్టుకొని ఆ గంగా యమునేచ అనేసి అక్కడ మంత్రాలు చదువుతూ ఉంటే ఆ గంగని మొత్తం ఆ నదులు కలిసినట్టు నీరుగా భావించుకొని మొత్తం ఆ పూజ గదినంతా అలా ప్రోక్షణ చేసుకుంటూ పూజ అయితే చేసుకుంటాము. కొంతమందికి కలసం పెట్టుకుంటారు, కొంతమంది కలసం పెట్టుకోరు. అందరూ పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, కానీ అందరూ చేసుకోవచ్చు ఈ పండుగ అయితే మాత్రం మనం తోచినంతలో. కొంతమంది కలసం లేకుండా కలసం ఒకసారి పెట్టామంటే మాత్రం ప్రతి ఇయర్ పెట్టవలసిందే. ఎందుకంటే దానికంటూ ఒక ఉద్వాసన అనేది ఉంటుందన్నమాట. కలసం ఒక సంవత్సరం పెడతాం, ఒక సంవత్సరం పెట్టమని ఉండకూడదు. ఒకవేళ మీకు పెట్టుకోవాలని లేకపోయింది అనుకోండి, నార్మల్గా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి పూజ అయితే మాత్రం ఇంకా కలసం పెట్టుకొని అలా పూజ అయితే చేసుకోండి. పటం తెచ్చుకొని నార్మల్గా మొత్తం అంతా చేసుకోవచ్చు. కలసం పెట్టుకోరనమాట కొంతమంది కలసం పెట్టారంటే ఎవ్రీ ఇయర్ చేయాల్సిందేనమాట. ఒక సంవత్సరం చేసి ఒక సంవత్సరం ఆపకూడదు. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం నేనైతే చెప్తున్నాను. సో అలాంటి మిస్టేక్స్ ఎవరు చేయొద్దు. తెలిస్తే తెలియకుండా చేయగలరు. తర్వాత అయితే మాత్రం అమ్మవారికి ఇంకా అష్టోత్తరం చదువుకుంటున్నాం అనమాట. అష్టోత్తరం చదివేసి ఇంకా తాంబూలాలన్నీ పక్కన అలా సెట్ చేసుకున్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, అప్పటికే పూజ లేట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా అన్నీ పక్కనే సెట్ చేసేసాను అనమాట. ఫటామని ఇంకా పూజ అయితే చేస్తున్నాను. ఇంకా పువ్వులు అన్నిటితోని అక్షతలు ఉన్న వాళ్ళు అక్షంతలతో చేస్తారు, లేదంటే పువ్వులు ఉన్న వాళ్ళు పువ్వులతో చేస్తారు. ఇంకా నాకైతే పువ్వులు బాగానే దొరుకుతున్నాయి ఇక్కడ భూపాల్లో. ఇక్కడైతే అన్నీ అవైలబుల్గా మంచిగా ఉంటుంది అనమాట. ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది. మధ్యప్రదేశ్ అంటే అన్నీ మధ్యస్థంగా చాలా అందంగా ఉంటుందండి. ఇక్కడ ప్రతి క్లైమేట్ ఏరియా అంతా అన్నీ దొరుకుతాయి అన్నమాట. మన సైడ్లా కాదు ప్రతిదీ కొనుక్కోవాలి. అక్కడైతే మాత్రం ఇక్కడ అలా ఏం కాదు. అరటి చెట్లు కూడా ఎంత చక్కగా ప్రతి పూజకైతే మాత్రం నాకు చాలా బాగా అరటి చెట్లు అన్నీ దొరుకుతాయి. అదే మా ఊరు వెళ్ళాను అనుకోండి, ఇంకా అక్కడ అన్నీ కొనుక్కోవడం 10 రూపాయలకి 3 ఆకులు 2 ఆకులు అలా ఇస్తారనమాట. ఇక్కడ అలా కాదు, అన్నీ మా ఇంటి ముందుకే దొరుకుతాయి అన్నమాట. చాలా బాగా దగ్గరలోనే. ఏ పూజ చేసుకున్నా ఆ పత్రులకి వీటికి ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం అనుకుంటాం అదర్ స్టేట్ అంటే ఏం ఉండవేమో అనుకుంటాం, కానీ ఇక్కడే నాకు బాగా పూజలు పునస్కారాలు అవుతాయి. మన స్టేట్లోనే ఇంకా అన్నీ దొరకవు, అన్నీ కొనుక్కుంటాను నేనైతే మాత్రం. మన స్టేట్ వెళ్తే మాత్రం ఇంకా డబల్ ఖర్చు అవుతుంది నాకైతే మాత్రం, మా ఆంధ్ర వస్తే మాత్రం. బట్ ఇక్కడ ఉంటే మాత్రం నాకు చాలా బాగా పూజలు అన్నీ, శివయ్య కూడా అంతే చక్కగా దొరుకుతాడు. ఇంకా అన్ని పూజలు అనమాట, ఒకటి కాదు ఎవ్రీథింగ్. ఇంకంతా అలా చేసుకొని ఇంకా తాంబూలం అయితే సమర్పిస్తున్నాను అమ్మవారికి.
పళ్ళెంలో పువ్వులు అక్షింతలు అన్నీ దగ్గర పెట్టుకొని వేసుకుంటే ఇంకొంచెం చక్కగా తోరం కట్టుకోవడానికి ఆ తోరకి ఎందుకు పూజ ఒకటి ఉంటుంది. ఆ తోరం కట్టేటప్పుడు కూడా ఒక పూజ చేసుకొని అలా అన్నీ పక్కన పెట్టుకుంటే మరి ఇంకేది మర్చిపోకుండా అమ్మవారికి అన్నీ సెట్ చేస్తాను అనమాట. ఇంకా నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా నేను తెచ్చుకున్న చిల్లర నాణ్యాలు మొత్తం అన్నీ ఆ పూజలో పెట్టుకుంటాను అనమాట. నేనైతే ఇలా చేసుకుంటాను. ఏదైనా తప్పుగా ఉంటే మిస్టేక్ అయితే మాత్రం ఎవరు ఏమనొద్దు. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం నేను చేస్తున్నాను పూజ. ఎవరికి తెలిసినది వాళ్ళు చెప్తారు. సో ఎవరి సైడ్ విధానాలు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. మా సైడ్ అయితే మాత్రం మేమైతే ఇలా చేస్తాము. ఇంకా అమ్మవారికి కూడా ఇంకా విగ్రహం ఉందన్నమాట. పువ్వుల వల్ల మీకు అంత క్లారిటీగా కనిపించట్లేదు. అమ్మవారు అలా ఉంది. మా వారు గులాబీ పూలు తీసుకొచ్చారు ముందు రోజు. ఆ గులాబీ పూలతో చాలా అందంగా ఉంది. నాకైతే బాగా కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు అనమాట. నేను ఇంకా అమ్మవారిని అయితే మాత్రం అలా పువ్వులు పుష్పాలతోనైతే మాత్రం అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. కలసం పూజ అయితే మాత్రం అయిపోయింది. ఇంకా కలసం మీద మామిడాకులు పెట్టుకొని ఇంకా కలసాన్ని అయితే కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి. అలా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని జాకెట్ ముక్క ఆ కలసం మీద పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. ఇంకా కలసానికి కూడా ఒక తోరం కట్టాలి. ఇంకా మన చేతికి ఒక తోరం 2 తోరాలు కట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. కొంతమంది అయితే మాత్రం పూజకు వచ్చే వాళ్ళు కూడా తోరం కడతారు. అంటే వాళ్ళని లక్ష్మిగా భావిస్తారు కాబట్టి ఆ రోజు అయితే మాత్రం వాళ్ళకి కూడా తోరంగా కడతారనమాట. మా సైడ్ నాకు తెలియదు, మా అమ్మ వాళ్ళు కట్టలేదు. నాకైతే మా అమ్మ ఎలా చేస్తుందో ఇలానే తెలుసు. మా అమ్మ వాళ్ళు ఎలా చేసేవారో మేము కూడా అలానే చేస్తామన్నమాట. ఇంకా కలసం పెట్టేశాను కదా, ఇంకా ధూపం వేస్తున్నాను అమ్మవారికి. ధూపం వేసుకొని చక్కగా పెట్టుకొని, ఎందుకంటే ఆవిడ సుహాసిని కదా, ఆవిడకి చాలా సుగంధ పరిమళాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని మాత్రం అన్నీ పెడతారు. ఇంకా దానిపైన ఇంకా పువ్వు వేసుకొని మనం కొనుక్కున్న కొత్త వస్తువులు ఏదైనా బంగారం ఉంటే బంగారం, ఎక్స్పెషల్లీ బంగారమే కొనాలని లేదు. బంగారం లేని వాళ్ళు పసుపు కొమ్ము కట్టినా సరే సరిపోతుంది. పసుపు కొమ్ము కట్టుకొని 9 దారాలు 9 పోగులు తీసుకొని అమ్మవారికి అయితే మాత్రం అలా మెల్ల వేసేస్తారు. ఇంకా పూజ అయితే చేస్తున్నాను నేనైతే మాత్రం. ఇంకా అమ్మవారిని అందులో ఆవాహనం చేసుకోవాలన్నమాట. అమ్మవారిని రమ్మన్నట్టు పిలవాలి అందులోకి. రెండమ్మ ఈరోజు నేను పూజ చేసుకుంటున్నాను అనేసి. సో ఇంకా నేనైతే అలా చేసిన తర్వాత ప్రోక్షణ చేస్తున్నాను అమ్మవారికి, ఆచమనం చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడ ఉన్న శుద్ధ జలంతో అన్నీ చేసుకోవాలి. మనమైతే మాత్రం 2 కలశాలు పెట్టుకోవాలి. అంటే ఒకటి ఆచమనం చేసేటప్పుడు ఆ వాటర్ ఎంగిల్ అయిపోతుంది కదా, అందుకోసం అనేసి ఇంకా 2 కలశాలు పెట్టుకోవాలన్నమాట. ఆ 2వ కలశంతో అయితే కలశం పూజ అంటే గంగేజ్ యమునేజ్ అనేసి పూజ ఉంటుంది కదా, అది అయిన తర్వాత మొత్తం అంతా ఆ వాటర్తో ప్రోక్షణ చేసుకొని అలా పూజ అయితే చేస్తారు. ఒకటి పంచపాత్ర ఉద్దరిని కలశం పక్కన పెట్టుకొని ఉంచుకొని ఇంకా పూజ అయితే అలా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా అమ్మవారిని అయితే అన్ని పసుపు అక్షతలు అన్నీ వేసుకుంటూ ఉండాలి. ఆ రోజు ఎంత బాగా అనిపించింది అంటే నాకు అస్సలు ఆ రోజు ముందు రోజు నుంచి నాకు పండగ అనమాట. ఇంకా పూజ వస్తుందంటే నేను అసలు ముందు రోజు నుంచి పడుకోను అనమాట. నాకు నిద్ర పట్టదు. ఇంకా ఎప్పుడు లేస్తానా, ఎప్పుడు అమ్మవారిని తయారు చేస్తానా, ఎప్పుడు అమ్మవారికి అలంకరిస్తానా అనేసి నాకు ఇంకా ఆ నైట్ కూడా నిద్ర పట్టదు. నేను మ్యాక్సిమం 11:30 అయిపోయింది నేను పడుకునేటప్పటికి. ఇంకా 3 o'clockకి నేను ఇంకా అలారం పెట్టుకుంటే 2:45కి నేను లేచిపోయాను అనమాట. ఇంకెప్పుడు మళ్ళీ లేట్ అయిపోతానేమో పూజ, ఇంకా అమ్మవారిని ఎప్పుడు రెడీ చేస్తాను, శారీ ఎప్పుడు కడతాను అమ్మవారికి అనేసి. సో నేనైతే మాత్రం ముందు రోజు ఇలా చేసుకొని చక్కగా అమ్మవారిని అయితే అలాగా చీర కట్టుకున్నాను అనమాట. ఇంకిక్కడ ఇటు సైడ్ ఏంటంటే పట్టు శారీస్ అంతగా బాగాలేవు. అందుకనేసి నేను నార్మల్గా ఈ సిల్క్ శారీ 2 తీసుకున్నాను అనమాట. ఒకటి అమ్మవారికి, ఇంకొకటి తాంబూలంలో పెట్టడానికి. మ్యాక్సిమం ఏంటంటే ఊర్లో ఉంటే మాత్రం పట్టు చీరనే చూపిస్తారు ఎవరైనా సరే.
బట్ లేదు, ఆప్షన్ లేదు. ఇంకా బాగోలేని చీరలు ఏం పడతాం, నాకు నచ్చలేదు అనమాట. అందుకనేసి ఎప్పుడు కూడా విజయనగరం నుంచి తెప్పించుకునేదాన్ని చీరలు. ఈ సంవత్సరం ఎవరు రాలేదు, అందుకనేసి నేను ఇంకా ఇంటిగా నేను తెప్పించుకోకుండా ఇక్కడే కొనేసాను అనమాట 2 చీరలు కూడా. ఇంక ఇలా సింపుల్గా 2 చీరలు కొనేసి అమ్మవారికి అలంకరించుకున్నాను నేనైతే మాత్రం. ఫస్ట్ అయితే మాత్రం గణపతి అష్టోత్తరం అయిపోయిన తర్వాత మాత్రం ఇంకా అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకుంటాను. ఇంకా అష్టోత్తరం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మారేడు పత్రికతోనే అన్నీ, అంటే ఆ రోజు మారేడు పత్రికతో పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు. అందుకోసం అయితే మాత్రం మారేడు పత్రిక కూడా తీసుకొచ్చారనమాట మా వారికి. మారేడు అంటే ఆమెకు చాలా ప్రీతి అనమాట. నేనైతే మారేడు దళాలతో కూడా అమ్మవారిని పూజించుకున్నాను. చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది సతి కూడి కుడతనాంచాయ్ శోభానే శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరదు కాముని తల్లి అట చక్కదనాలకే మరదు. అమ్మవారికి ఇలా పొగుడుతూ పాడుతుంటంట చాలా ఇష్టమంట. సో నేనైతే మాత్రం అమ్మవారిని అలా పాడుకొని పూజ అయితే చేసుకుంటాను. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారి ముఖాన్ని చూస్తుంటే అలా పాట పాడుతుంటే నాకు ఇంకా కళ్ళలో టీయర్స్ వచ్చేస్తాయి అనమాట. అదేంటో అది ఆనందము, అదొక ఆనందం అనమాట. పూజలో మనం ఎక్కువ నిక్షిప్తమయ్యామంటే ఇంకా పూజలో మనకి ఇంకా అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. నాకైతే అలానే వస్తుంది, నాకు ఇలా జరుగుతుంది. ఇంకా నైవేద్యాలు అన్నీ చూపిస్తున్నాను. మీకు అందరికీ అలానే అనిపిస్తుందా? నాలా మీరు బాగా సెన్సిటివా అయితే కామెంట్ చేయండి. సో నేనైతే ఆ రోజు కేసరి, పరమాన్నం, గారెలు, బూరెలు, పులిహోర, దద్దోజనం, పొంగలి అన్నీ వండాను అనమాట. 9 రకాల వంటలు అయితే చేసుకున్నాను. ఆ రోజు బూరెలు కూడా వేసాను. పూర్ణం బూరెలు చాలా బాగా వచ్చాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. మా వారైతే చాలా బాగున్నాయి అన్నారు బూరెలు. నార్మల్గా అయితే మా వారు తినరు ఆ రోజు, ఎందుకో బాగా నచ్చాయంట. బూరెలు బాగా తిన్నారనమాట. ఇంకా గారెలు కూడా పెట్టాను. అమ్మవారికి అలా తినిపిస్తున్నట్టు పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ముందు అమ్మవారికి చూపించి తర్వాత పెడతాను. అలాగా ముందైతే మాత్రం ఇవన్నిటికి పక్కన ప్లేట్ పెట్టేశాను అనమాట. లేదంటే వాసన వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి నేనైతే మూత పెట్టేశాను. మొత్తం నైవేద్యాలన్నిటికి కూడా మా నైవేద్యం అనేటప్పుడు అన్నీ తీసి పెడతాను అనమాట. శనగలు, కొమ్ము శనగలు అనేది కొన్ని వాయనానికి ఇస్తారు. అత్యంత ఇంపార్టెంట్ ఇవన్నీ కాదు కానండి, మనకి తోచినంత చేసుకోవచ్చు. ఏమీ లేదంటే ఉట్టి శనగలు పెట్టి అమ్మవారికి దీపారాధన చేసి ఆ రోజు పూజ చేసుకున్న అంతే ఫలితం. మనకి ఏదో మనకున్నంత కొద్దిపాట్ల మనకున్నంత దాంట్లో మనం చేసుకున్న అది అసంతోషమే, ఇది సంతోషమేనండి. సో నేనైతే పరమాన్నం అలా చేసి పెట్టేశాను. ఇంకా పెద్ద గిన్నెతో, ఇంకా కొంచెం గిన్నెలో ఒకటే ఉందన్నమాట. ఇంటికడైతే అన్నీ ఉన్నాయి, బట్ ఇక్కడ క్వార్టర్స్లో అలా కాదు కదా, నాకు అక్కడ ఉన్న వాటితోనే ఇంకా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా దద్దోజనం కూడా అమ్మవారు తెల్ల అన్నం, తెల్ల పువ్వులు అంటే కూడా చాలా ఇష్టం అనమాట అమ్మవారికి. ఇంకా ఎందుకంటే పాల సముద్రం నుంచి వచ్చింది కదా అమ్మవారు, ఇంకా అమ్మవారికి తెలుపు రంగు అన్న చాలా ఇష్టం అనమాట, ప్రీతిగా అయింది. ఇంకా పటం పెట్టి కూడా కొంతమంది కూర్చుని ఉన్న అమ్మవారి పటంతోనే పూజ చేసుకోవాలి, నిలబడి ఉన్న పటంతో చేసుకోకూడదు. ఎందుకంటే నిలబడి ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందంట, అలా అనేసి అందుకే కూర్చుని ఉన్న అమ్మవారిని, పచ్చ రంగులో ఉన్న అమ్మవారిని కట్టుకుంటే తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మన పూజ కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు. అందుకని నేనైతే మాత్రం ఆ రెడ్ పచ్చ కాంబినేషన్లో శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసుకొని ఇంకా పళ్ళు, ఫలాలు 5 రకాల పళ్ళు, 9 రకాల పళ్ళు అన్నీ తీసుకొని వచ్చాను అనమాట. అన్నీ 9 రకాలు అన్నీ తీసుకున్నాను అనమాట. అష్టలక్ష్మి కదా, అష్టలక్ష్మికి తగ్గట్టుగా అన్నీ తీసుకుని వచ్చేసి ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్.
తాంబూలానికి అయితే మాత్రం పక్కనే అన్నీ సెట్ చేసుకుని ప్యాకింగ్ చేసుకున్నాను. నాకు తోచినంతలో ఎవరికైనా వస్త్రం పెట్టలేకపోతుంది, వస్త్రం అంటే జాకెట్ ముక్క పెడతాను. జాకెట్ ముక్క వాళ్ళు వేసుకునే గాజులు, ఇంకా ఆ రోజు నేను అమ్మవారికి ఏమేమి పెడతానో ఇంకా నాకు అమ్మవారి కింద వచ్చిన లక్ష్మికి కూడా అవన్నీ పెడతానమాట. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం ఎలా పెట్టానో వాళ్ళందరికీ కూడా అలా నైవేద్యం ప్యాక్ చేసి ఇస్తాను. వాళ్ళు కూర్చొని తినమంటే వాళ్ళు హిందీ వాళ్ళు కదా తినరు, అంటే ఇప్పుడే తినేసి వచ్చామంటారు అనమాట. అందుకనేసి ఇంక నేను ప్యాక్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాను. అప్పుడైతే మాత్రం పూజకి నైవేద్యాలు అంతానే ఇంకా అమ్మవారికి అయితే మాత్రం నేను పూజ చేస్తూనే ఉన్నాను. అయ్యవారు చెప్తూనే ఉన్నారనమాట. ఇంకా చీర, జాకెట్టు, ఇంకా పళ్ళు, గాజులు అన్నీ, ఇంకా పారాని కూడా పెడతాను. పారాని అమ్మవారికి చాలా ఇష్టం. మనం ఎలా పెట్టుకుంటామో ఇంకా అమ్మవారికి కూడా నేను ఆ రోజు తన పుట్టినరోజు కాబట్టి ఇంకా అలానే పెడతాను అనమాట అన్నీ అమ్మవారికి. ఇవన్నీ ఆవాహనం చేస్తున్నా తినమని చెప్తున్నాను అనమాట. ఇంకా అలా చెప్తున్నారు, నేను చెప్తూనే ఉన్నాను అనమాట. ఇంకా నా ఊళ్ళో అయితే ఉంది అమ్మవారి చీర, జాకెట్టు. నేను ఆ రోజు ఏం కొన్నానో చెప్తాను అన్నాను కదా. ఆ రోజు అయితే మాత్రం నేను ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను, ఒక పెండెంట్ అంటే చిన్న లాకెట్ తీసుకున్నాను అనమాట. 2 తీసుకున్నాను. ఇంకా వాటికి ముందు తోరం పూజ చేసుకుంటున్నాను కదా, తోరాలు కడుతున్నాను. అదిగోండి 9 సార్లు ఇలాగా తోరాలు తీసుకొని ఇంకా కట్ చేసుకోవాలి. దానికైతే పసుపు ముద్ద పక్కనే పెట్టుకున్నాను అనమాట. పసుపు రాసేసి దానికి అన్ని పువ్వులు కట్టుకోవాలన్నమాట. పసుపు పువ్వులు అండ్ పసుపు పువ్వులు కూడా కట్టుకుంటున్నాను. ఎందుకంటే కాసు కొనలేదన్నమాట. కాసు లేదు ఇక్కడ, నార్త్ ఇండియా చెప్పాను కదా, కాసు అయితే కదా దొరకలేదు. అందుకని చిన్న ఇది పెట్టుకున్నాను. దాని నెక్స్ట్ ఎవరికైనా బంగారం లేకపోతే ఇలా పసుపు పువ్వులు కట్టేసి మాత్రం పెట్టుకోవచ్చు అమ్మవారికి అయితే మాత్రం. ఇంకా తోరం కట్టేస్తున్నాను కలసానికి. తర్వాత నేను కట్టుకుంటాను అనమాట. ఇంకా కూర్చొని కట్టాలంటే మన వల్ల కాదు. ఇంక పక్కనే దూపం వేసుకున్నాను. ఇంకా తోరం కట్టేస్తున్నాను. తోరం పూజ అయిపోతుంది. తోరం పూజ అయిన తర్వాత ఇంకా మన చేతికి కూడా తోరం కట్టేసుకోవాలి. పక్కనే నాకు కావాల్సిన తోరం అయితే మాత్రం నేను ముందుగానే సిద్ధం చేసుకున్నాను. అది అమ్మవారికి కావాల్సింది అయితే మాత్రం అప్పటికప్పుడు కట్టాను అనమాట. ఇంకా అప్పుడే మా వారు వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు దాకా ఉన్నారు, ఇంకా మా వారు లేరు. ఇంకా అందుకనే కుడి చేతి కట్టుకుంటున్నాను. మా వారు ఉంటే మాత్రం ఎడం చేతి కట్టుకునేదాన్ని. తోరం అయితే మాత్రం హస్బెండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హస్బెండ్తో పూజ చేస్తే మాత్రం కుడి చేతికి తోరం కట్టుకోవద్దు, ఎడం చేతికి కట్టుకోండి. ఒకవేళ హస్బెండ్ పక్కన లేకపోతే మాత్రం మీరు కుడి చేతికి తోరం కట్టుకొని పూజ చేయాలి. ఇదైతే నియమం అండి. ఇంకా కట్టుకున్నాను, నా వాళ్ళు అవ్వలేదు. ఇంకా మా పెద్దోడు ఉన్నాడు, మా పెద్దోడితో కట్టుకుని చెప్పాను అనమాట. వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు ఇంకప్పుడే స్కూల్ నుంచి ఇంకా ఆఫ్ డే అనమాట. కరెక్ట్ టైంకి పూజ టైంకి పిల్లలు లేరే అనుకుంటున్నాను, నేను ఒక్కదాన్ని చేసుకోలేమో అని అనేసి. కానీ దేవుడు చూడండి నా కోరిక నెరవేర్చాడు అనమాట. వాళ్ళని కూడా పంపించాడు నా దగ్గరికి. చూడండి ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నాడో పెద్దోడు. నేను ఇంకా ఎక్కడున్నాను వెనకదున్నాక నాకు తెలియదు వాడు ఏం చేస్తున్నాడో. ఇప్పుడు వీడియో చూస్తుంటే నాకు తెలుస్తుంది వాడు ఏం పని చేస్తున్నాడు అనేది. ఇంకా పిల్లలు అలా వచ్చి వాళ్ళ వెనకట్లో చూస్తున్నాడు అనమాట. వీడియోలో రికార్డ్ అయితే అవ్వలేదు. ఇంకా అమ్మవారి తాంబూలం కూడా సమర్పించుకుంటున్నాను. పెద్దోడు వాటా అయిపోయింది. ఇంకా చిన్నోడు వాటా ఉంది కదా, చిన్నోడు కూడా ఏం చేస్తున్నాడు అనమాట. అందరూ వచ్చేసి ఇంకా పిల్లలు ఉంటే ఇంకా మామూలుగా ఉండదు. ఎవరి ఇళ్ళైనా సరే వాళ్ళు ఉంటేనే కళ, వాళ్ళు అయితే అసలు ఏమి ఉండదు అనమాట. మంగళం జయమంగళం. ఇంకా హారతి తీసుకొని డబ్బులు చెల్లించుకొని ఇంకా ఇంకా ఆత్మ ప్రదక్షిణ చేసేయాలి. వరుస శిక్ష నమస్కారం సమర్పయామి అనేసి అమ్మవారికి దండం పెట్టుకొని మన చేతిలో ఉన్న పువ్వుల్ని అక్షంతల్ని అమ్మవారి మీద చేసి మాత్రం వేసేసుకోవాలి. ఇంకా తర్వాత అదేవిధంగా మొదలారా శివుడు పార్వతికి ఉపదేశించినటువంటి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సంవిస్తరంగా మీకు ఇప్పుడు తెలిపాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు గాని చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విన్నా కూడా అంటే మీరు ఇప్పుడు ఈ కథను వింటున్నారు. విన్న తర్వాత ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసినటువంటి ఎవరికి మీరు చేస్తారు కదా
మీరు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని మీరే తినాలి. అదే విధంగా రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరమహాలక్ష్మీదేవి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠ నియమాలు అవసరం లేదు, మడులు అవసరం లేదు. అదే విధంగా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత, చింత ఉంటే చాలు. వరలక్ష్మీదేవి ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. అదే విధంగా సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాల సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం జరుగుతుంది. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదల కంటే కూడా ఎక్కువ ధనం మాత్రమే కాదు. అంటే చాలా మంది సంపద అనగానే ధనం మాత్రమే అనుకుంటారు. కానీ సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఎంతో ఉన్నాయి. వాటిలో శ్రేష్ఠమైనది ఇవన్నీ కూడా ఈ యొక్క వ్రతం ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఒకసారి చెప్పేసి
బాగుంటుంది. చూడండి లాస్ట్ వరకు, ఫైనల్ వరకు ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని మాత్రం. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం లాంగ్ వీడియో, ఏమనుకోవద్దు. ఇలా మన ఇంటికి వచ్చిన లక్ష్మిని ఏమంటే నేను లక్ష్మిగానే భావించి వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ స్నానం చేస్తారు కాబట్టి ఇంకా కాలు కడిగేసి పసుపు రాసి పారాడి పెట్టి తర్వాత ఇంట్లోకి ఆహ్వానిస్తానండి. లక్ష్మీదేవి నా ఇంట్లోకి అడుగు పెట్టాలంటే అంత అందంగా అంత చక్కగా నేను ఆహ్వానించాలన్నమాట. అందుకే నేను తన ఆహ్వానిస్తాను అమ్మవారిని, అమ్మవారిలా భావించి ఇంకా ఇలా అయితే బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదేలే ఫోటో హస్బెండ్ అయితే మాత్రం ఇలా వెయిట్ చేస్తారనమాట శ్రావణ మాసం రోజు మాత్రం. ఎందుకంటే వాళ్ళ కాలికి మొక్కుతాను కదా, ఇదే అవకాశం వాళ్ళకి. అందుకోసం అనేసి ఇంకా కాలు మొక్కడం చూడండి, మా వారు ఎంత ఎక్సైటింగ్ ఉన్నారో. పెట్టి దండం పెట్టి ముందు అంటున్నారు బొట్టు పెట్టక ముందే. సో నేనైతే ఇంకా పెట్టేసి బొట్టు పెట్టేసి ఇంకా మొక్కుతాను అనమాట మా వారికి. ముందుగా పూలు అన్నీ పెట్టించుకోవాలి కదా శ్రీ అంటే తనతోనే. అందుకని నేను ముందు ఆచారం అంతా పాటించిన తర్వాత దాన్ని మా వారి కాలు అయితే మొక్కుతాను అనమాట. దాంతో ఇంకా నా పూజ సంపూర్ణం అయిపోయినట్టు అనమాట. అందరికీ తాంబూలాలు అన్నీ ఇచ్చేసాను అనమాట. మా వారి ఖుషి, నేను ఖుషి, అందరం ఖుషి అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక నేను లెగలవుతున్నాను శారీలో నుంచి. ఇంకో వారు లేకుంటే అలా లేగవాలి అని అంటున్నారు. సరే ఇంకా ఫోటోషూట్ అనమాట. మా వారితో నేను పూజ చేసుకున్నట్టు కొంచెం వచ్చారు కదా, పూజ అంతా చేయాలి కదా అనేసి నేను కష్టపడుతున్నాను అనమాట. ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే కొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ లక్ష్ములందరూ పిలవగానే మా ఇంటికి వచ్చి ఇలా ఆతిథ్యం తీసుకొని ఇలా చాలా చక్కగా అనిపించింది అనమాట. దెన్ ఈవినింగ్ అయితే మాత్రం విష్ణుమూర్తికి పూజిస్తాను అనమాట. ఎందుకంటే లక్ష్మికి మార్నింగ్ పూజిస్తే ఈవినింగ్ అనేది శ్రీమన్నారాయణ పూజించాలి. అందుకనే విష్ణుమూర్తి ఆలయానికి అయితే వెళ్ళాం. మా ఆర్మీలో అది ఉందన్నమాట ఆ గుడి, అందుకోసం అక్కడికైతే వెళ్ళాం. ఇలా ఉంటుందండి మా ఆర్మీ గుడి. బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగా అందంగా డెకరేట్ చేస్తారు. ఇంకా నేనైతే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇలా అయ్యవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం స్వామిని పూజించుకొని ఇంకా తర్వాత అక్కడ పండితులు ఉన్నారు కదా, ఆ పండితులు ఇంకా నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. అది చూడగానే ఆ వాతావరణం, ఇంకా పూజ అంతా చాలా సంపూర్ణంగా అయ్యింది, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. డబ్బు ధనం వచ్చిందంటే ఏదో డబ్బు ధనం రావడం కాదండి, ఆ రోజు మనం ఎంత హ్యాపీగా ఉన్నామో పూజ చేసిన తర్వాత దాన్నే అదే ధనంతో సమానం అనమాట. నేనైతే అలానే నమ్ముతాను. హ్యాపీనెస్ మించింది ఇంకేముంటుంది మన లైఫ్లో. ఇంకా అందరూ కూడా అంతే, ధనం కావాలి ధనం కావాలంటే ధనం అంటే ధనం కాదండి, మన సంతోషం, మన ఆరోగ్యం, మన పిల్లలు, మన హస్బెండ్, ఇవన్నమాట. మేమైతే మాత్రం ఇలానే ఆలోచిస్తాను, ఇలాగే చూస్తాను, పూజలు గట్రా చేస్తాను. అందుకోసమనే అదన్నమాట నా ఇంట్లో పూజ ఎలా ఉంటుంది. మీ అందరికీ నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్లీజ్, ల్యాండ్ వరకు చూడండి వీడియో అయితే మాత్రం. ఇంకా విష్ణుమూర్తికి సాయంత్రం కొంచెం కేసరి నైవేద్యం చేసి తీసుకొని వెళ్ళాను అనమాట. ప్రసాదం పెట్టేసి అక్కడ తులసిమాల కూడా కట్టాను శ్రీమన్నారాయణకి. ఆ తులసిమాల కట్టేసి ఇంకా సాయంత్రం అయితే సమర్పించాను అనమాట. ఇంకా తీసుకొచ్చారు. ఏది అంటే నేను ఏది అనుకోకన్నా అలా స్వామివారు అండ్ లక్ష్మీదేవి అలా కరుణిస్తారేమో మరి నాకు తెలియదు. ఆ రోజైతే మాత్రం పూజకి నాకు చాలా బాగా అవుతుంది. మా ఆయనకు తెలియకుండానే నాకు తులసి ఏకంగా కోసుకొని వచ్చేసారనమాట. ఇంత తెచ్చావా అనేసి అప్పుడు నేను ఇంకా దండ కట్టడం మొదలెట్టాను అనమాట. దండ కట్టేసి ఇంకా శ్రీమన్నారాయణకి వేద్దాంలే అనిపించింది. ఇంక ఇంట్లో అంటే మనకు అంత పెద్ద పటాలు ఏం లేవు కదా, ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత వేద్దాం అనేసి నేనైతే అనుకున్నాను. అలా అయితే అయ్యింది ఫ్రెండ్స్. నా పూజ అయితే మాత్రం సంపూర్ణంగా చాలా హ్యాపీగా చాలా బాగా అనిపించింది అన్నమాట. ఇంకా నేనైతే దీపారాధన చేస్తున్నాను అయ్యవారికి. ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మేము వెళ్తుంటే పండితులు ఇచ్చారనమాట. ఇంకా పూజ చేసుకున్నాం కదా, పండితులు లేరు అని దక్షిణ ఎవరికి ఇవ్వలేదు అనుకున్నాను. కానీ ఆ కోరిక కూడా తీరిపోయింది నాకు ఆ రోజు. పండితులు కూడా ఆర్మీలో ఉండే పండితులు వచ్చి ఉన్నారు అక్కడ లోపల. సో అతనితో అలా పోగు కట్టించుకొని తర్వాత అతనికి దక్షిణ ఇచ్చేసి మా వారు నేనైతే మాత్రం ఇంటికి వచ్చామండి. ఇంకా పూజ అయితే మాత్రం సంపూర్ణమైనట్టే నాకు అలా అనమాట. ఇంకా నేను సార్ అడుగుతున్నారు నన్ను, ఏంటి ఈ మాసంలో ఏం పూజ అనేసి. మాకు శ్రావణ మాసం మీకన్నా 15 days లేట్గా స్టార్ట్ అవుతుందండి అని చెప్తున్నాను అనమాట. ఇంకా మా ఆయన కూడా కట్టుకున్నారు. అతను ఆర్మీలో ఉండే పండితుడు అనమాట. ఇలా ఉంటుందండి మా ఆర్మీలో, చాలా బాగుంటుంది. నష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మాకు అన్నీ ఇందులోనే అందరూ కలుస్తారు, చాలా బాగుంటుంది. అక్క చెల్లెలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఇంకా ఆ బయటకన్నా లోపలే బాగా అనిపిస్తుంది. ఏరియాలో అంతా కూడా చాలా బాగా ఉంటుంది. అందరూ చాలా బాగా గ్యాదర్ చేసుకోవడం, బర్త్డే పార్టీస్కి, ఇలా పూజలకి, పునస్కారాలకి అందరం కలిసి చక్కగా చేసుకుంటాము. ఇంకా ఇలా అయితే ఉంటుందండి మా ఆర్మీలో. నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతటితో వ్లాగ్ అయితే పూజ అయితే అయిపోయింది. ఇంకా అన్నీ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి నేను తీసుకున్న వస్తువు అయితే, అదిగోండి నేను పెట్టుకున్నాను బ్రాస్లెట్, అదే తీసుకున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.